హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము చాలా హ్యాపీ ఉన్నాము. శ్రీలత గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఈ కొత్త కార్ ఏదైతే చూస్తున్నారో శ్రీలత గారు, వీరేష్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక చిన్న డెసిషన్, షాప్ చేంజ్ చేసేది, మైండ్ సెట్ చేంజ్ చేసేది డెసిషన్ తీసుకున్నారు. అయితే ఈ కొత్త కారు అందులో భాగంగానే వీళ్ళకి అచీవ్మెంట్ అయిందనమాట. అయితే శ్రీలత మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే చాలామంది బయట డ్రీమ్స్ని చంపుకొని బతుకుతున్నారు. అంటే ఏదో అడ్జస్ట్మెంట్ లైఫ్ చేస్తూ అంటే జాబ్ చేస్తున్నారు, కానీ జాబ్లో అనేది డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కావట్లేదు. డైలీ నీడ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. మనం జాబ్ చేసుకుంటూ అదనంగా ఒక వర్క్ 2 hours డైలీ 2 hours చేయడం వల్ల మన డ్రీమ్స్ని కంప్లీట్ చేసుకోవచ్చని ఈరోజు ఇలా ఉంది. మాకు డ్రీమ్ అచీవ్ కావడం వల్ల ఈ కార్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం అందరికీ ఉంది మేడం. ఇందులో అయితే మీరు జాబ్ చేస్తున్నారా? ఎస్ మేడం, నేను జాబ్ ఏం జాబ్ మీది? నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నా. దాంతోపాటు పార్ట్ టైంలో నేను మా హస్బెండ్ కలిసి మళ్ళీ మీకు జాబ్తో పాటు టైం దొరుకుతుందా? 100% మేడం. ఎలా? అంటే మనకు టైం చాలా ఉంటుంది, కానీ మనం దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది మనలో ఉంటుంది మేడం. అది చూడండి, శ్రీలత గారు తనకి చిన్న పిల్లలు ఉన్నారు. తను హైదరాబాద్ నుంచి ఒక 100 kilometers దూరం జడ్చర్లలో ఉంటారు. చాలామంది అంటే మనం పిల్లల మీద ఎక్స్క్యూజెస్ చేస్తాము. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు జాబ్ ఉంది, నేను బిజీగా ఉన్నాను, నేను ఎక్స్క్యూజెస్ చేస్తాము. కానీ శ్రీలత ఇంకా వీరేష్ ఆ ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని ఒక రీజన్గా చేసుకున్నారు, పని చేయడానికి ఎక్స్క్యూజ్గా చేయలేదు. ఈరోజు ఈ కార్ అచీవ్మెంట్ అయితే పిల్లలు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ. వాళ్ళు ఎన్నిసార్లు మమ్మీ లేదు, నాన్న లేడు, మీటింగ్లకు వెళ్తున్నారు, బిజీ ఉన్నారు అని అంటే ఒకటే అట్లా అన్నప్పుడు ఏంటంటే మనం వెళ్ళడం వల్ల మనం పెద్ద కార్ తీసుకోవచ్చు, పెద్దగా ఇల్లు కట్టుకోవచ్చు, బయట అందరు ఎట్లా ఉన్నారో అట్లా బతకవచ్చు. మనము ఆ విధంగా చెప్పడం వల్ల స్టార్ట్ అయినప్పటి నుంచి మమ్మీ కార్ ఇప్పుడు తీసుకుంటాం, డాడీ కార్ ఇప్పుడు తీసుకుంటాం అని ఎగ్జైట్మెంట్. ఈరోజు కూడా చాలా హ్యాపీగా మార్నింగ్ నుంచి మేము వస్తాం అని ఎగ్జైట్మెంట్లో ఉండి రెడీ అయ్యి రావడం జరిగింది. చూడండి, పిల్లల భవిష్యత్తు కోసం ఇంత ఎండలో అందరూ బైక్స్ పైన తిరుగుతున్నారు. కంఫర్ట్ జోన్లో ఉంటే ఈ డిస్కంఫర్ట్ వస్తుంది. ఈరోజు మంచిగా ఏసీ కార్లో మీరు తిరగచ్చు ఫ్యామిలీని తీసుకొని, రైట్? ఒక చిన్న డెసిషన్ వల్ల ఎంత లైఫ్లో మార్పులు వస్తాయి. ఇది ఒక చిన్న అచీవ్మెంట్. దీని తర్వాత చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉన్నాయి. దానికి కూడా అప్డేటెడ్ ఉండవు. సో ఈరోజే ఎవరైతే వీడియో పంపించే వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. ఇట్లాంటి అవకాశం కోసం థ్యాంక్ యూ విశ్వేష్.